నమస్కారం. ఈరోజు మనం మన శరీరం బయటి ప్రపంచంతో ఎలా మాట్లాడుతుందో చూద్దాం. మనకున్న 5 ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవి మనకు ఈ అద్భుతమైన అనుభవాన్ని ఎలా ఇస్తాయో తెలుసుకుందాం. ఆలోచించండి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం అసలు ఎలా అర్థం చేసుకుంటాం? ఈ రంగులు, శబ్దాలు, రుచులు వీటన్నింటినీ మన మెదడు ఎలా ప్రాసెస్ చేసి మనకొక అనుభూతినిస్తుంది? సమాధానం మన పంచేంద్రియాల్లోనే దాగి ఉంది. మొదటగా ఈ ఇంద్రియాలను ప్రపంచానికి తెరిచిన మన కిటికీలుగా ఊహించుకుందాం. ఎందుకంటే వాటి ద్వారానే కదా మనం బయట ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాం. ఇంతకీ ఈ ఇంద్రియాలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి మన శరీరంలో ఉండే స్పెషల్ ఆర్గన్స్. మన చుట్టూ జరిగే మార్పుల్ని పసిగట్టి ఆ ఇన్ఫర్మేషన్ను సిగ్నల్స్ రూపంలో మన బ్రెయిన్కి పంపిస్తాయన్నమాట. అంటే మన చుట్టూ జరిగే ప్రతి విషయానికి మనల్ని కనెక్ట్ చేసేది ఈ ఇంద్రియాలే. వీటి వల్లే మనం స్పందించగలుగుతాం, ఫీల్ అవ్వగలుగుతాం, అంతేకాదు మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. సరే, ఇప్పుడు మన మొదటి ఇంద్రియం అంటే దృష్టి గురించి మాట్లాడుకుందాం. మనకు రంగుల ప్రపంచాన్ని పరిచయం చేసేది ఇదే కదా. మన కళ్ళు ఒక కెమెరా లాంటివి. అవి లైట్ని క్యాప్చర్ చేసి ఆ సమాచారాన్ని మన మెదడుకు పంపిస్తాయి. ఆ తర్వాత మెదడు ఆ సిగ్నల్స్ని మనం చూసే చిత్రాలుగా మారుస్తుంది. మనం చూసే ప్రతిదీ ఈ అద్భుతమైన ప్రాసెస్ వల్లే సాధ్యం. ఈ ప్రాసెస్లో 3 భాగాలు చాలా ముఖ్యం. కార్నియా అంటే కంటి ముందుండే ఒక పారదర్శక పొర. దాని వెనకాలుండే లెన్స్ లైట్ని ఫోకస్ చేస్తుంది. ఇక రెటినా అనే స్క్రీన్పై ఆ చిత్రం ఏర్పడుతుంది. ఈ 3 కలిస్తేనే మనకు క్లియర్గా కనిపిస్తుంది. కంటి నుండి ఇప్పుడు చెవుల దగ్గరికి వద్దాం. శబ్దాల ప్రపంచంలోకి అడుగు పెడదాం. అదేనండి, మన వినికిడి శక్తి గురించి తెలుసుకుందాం. మన చెవులకు 2 చాలా ముఖ్యమైన పనులున్నాయి. ఒకటి మనందరికీ తెలిసినట్టే సౌండ్ వేవ్స్ని పట్టుకుని మనకు వినపడేలా చేయడం. ఇక రెండోది చాలామందికి తెలియని విషయమేంటంటే మన బాడీ బ్యాలెన్స్ని కాపాడటంలో కూడా చెవులు కీలక పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ మనం ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న 3 ఇంద్రియాల గురించి చూద్దాం. అవే వాసన, రుచి మరియు స్పర్శ. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముక్కు గాలిలోని వాసన అణువులను గుర్తిస్తుంది. నాలుక మీద ఉండే టేస్ట్ బర్డ్స్ తీపి, ఉప్పు, పులుపు, చేదు లాంటి రుచుల్ని పసిగడతాయి. ఇక మన చర్మం ఒత్తిడి, వేడి, చలి, నొప్పి ఇలాంటి వాటన్నింటినీ గ్రహిస్తుంది. ఈ 3 మనకు డైరెక్ట్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. స్పర్శను అందించటమే కాదు, చర్మానికి ఇంకో చాలా ముఖ్యమైన పని కూడా ఉంది. అది మన శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. బయట నుండి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని కాపాడుతుంది. ఇంత అద్భుతంగా పనిచేసే ఈ ఇంద్రియాల గురించి తెలుసుకున్నాం కదా. మరి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. వాటి ఆరోగ్యం కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మన ఇంద్రియాల ఆరోగ్యం చాలా ముఖ్యం. ఇవిగోండి 5 సింపుల్ టిప్స్. కళ్లపై మరీ ఎక్కువ భారం పడకుండా చూసుకోవాలి. పెద్ద శబ్దాలు వినేటప్పుడు చెవులకు రక్షణ వాడాలి. ముక్కును శుభ్రంగా ఉంచుకోవాలి. నోటి ఆరోగ్యం పాటించాలి. ఇక ఎండ నుండి చర్మాన్ని కాపాడుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు మన ఇంద్రియాలను చాలా కాలంపాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. గుర్తుంచుకోండి, ప్రపంచంతో మనకున్న కనెక్షన్ ఈ ఇంద్రియాలే. వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం పూర్తిగా ఆస్వాదించగలం. సో ప్రపంచాన్ని చూసే మన కిటికీలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. చివరగా ఒక ప్రశ్న. ఈ 5 ఇంద్రియాలలో ఏది అత్యంత ముఖ్యమైనది అనిపిస్తుంది? దీనికి ఒకే ఒక్క సమాధానం ఉండకపోవచ్చు, కాని ఈ ప్రశ్న మన జీవితంలో ప్రతి ఇంద్రియం యొక్క విలువను మనకు గుర్తుచేస్తుంది. ఆలోచించండి.